హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే ఇగోండి ఇలా చుప్పులు అంటారు కదా. ఈ చుప్పులు అనేవి 2 కేజీల బియ్యం తీసుకుని అవి నానబెట్టి దాంతో మనం ఈ చుప్పులు ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాం. దానికోసం అయితే ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇది 2 కేజీల బియ్యం రాత్రంతా నానబెట్టి ఇగోండి ఇప్పుడు ఇలాగా కాస్త ఆరబెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది పొడి చేసుకుంటే ఈ 2 కేజీల బియ్యంతో చుప్పులు అనమాట. చూడండి, సక్కినాలు అంటారు కదా, అవి తయారు చేసుకోవడానికి. చూడండి ఎంత బాగా నానిపోయింది కదా బియ్యం అయితే. ఈ నానిన బియ్యాన్ని ఇప్పుడు మనం కరెక్ట్గా మిక్సీ చేసేసుకొని పొడి చేసుకొని జల్లించి పెట్టుకోవాలన్నమాట. అసలు చాలా మెత్తగా రావాలి పిండి. ఇప్పుడు ముందైతే మిక్సీ చేసేసుకున్నాం. ఇవన్నీ మిక్సీ గిన్నె అయితే తెచ్చుకున్నాం. వేసేసుకొని ఇవన్నీ ఇలా మొత్తం మిక్సీ చేసుకున్నాం కదా, బాగా జల్లించుకుని అయితే తడి ఆరిపోకుండా మనం పిండి అనేది నొక్కి పెట్టి ఉంచుకోవాలి. తడి ఆరిపోయింది అంటే మనకు అంత బాగా రాదనమాట. సో అందుకని చెప్పి ముందు తడి ఆరిపోకుండా జాగ్రత్తగా జల్లించుకొని వేరేగా అలాగా నొక్కి పెట్టి ఉంచుకోవాలి. తడి కొట్టేసుకొని మొత్తం ఇలాగా పిండి మొత్తాన్ని జల్లించేసుకున్నాం. ఇక మొత్తం పిండి అంతా ఇలా మిక్సీ చేసుకున్నాక జల్లించుకుంటే ఇలా వచ్చింది కదా. ఇంకా ఇది పైకి రేగిపోకుండా జాగ్రత్తగా ఇలా అణిచిపెట్టి ఉంచుకున్నాము అంటే మనకి తడి అనేది ఆరిపోకుండా ఉంటుంది కదా. ఇంకా మనం పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇంకా మనం మొత్తం జల్లించి పెట్టుకున్న ఈ పిండిలో బేకింగ్ సోడా, అదే అప్పడాల సోడా అంటారు కదా, ఆ అప్పడాల సోడా అయితే కాస్త వేసుకుందాం. అలాగే దీనికి నువ్వు పప్పు ఫస్ట్ వేసేద్దాం. వేసేసి ఇదిగోండి ఇలా వేసేసి ముందు మామూలుగా కలుపుకుందాం. అలాగే వాము కాస్త ఇగొండిలా నలుపుకుని వేసుకుంటే మనకి దాని తాలూకా స్మెల్ అనేది పూర్తిగా బయటకు వస్తుంది కదా. అప్పుడు బాగా మంచి వాసన పడుతుంది దానికి. కాబట్టి ఇలా వేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేద్దాం. ఇగోండి ఇంత సాల్ట్ అయితే పడుతుంది కదా. ఆ సాల్ట్ వేసుకొని మొత్తం ఒక్కసారి పిండి మొత్తాన్ని బాగా 4 పక్కల కలుపుకున్నామంటే మనకి పిండి కలిపినలోనే మొత్తం కలిసిపోవాలన్నమాట. కలిపేసి కొంచెం బాగా పిండి అంతా కలుపుకున్నాం కదా. చూడండి తడి పిండి కదా, ఇలాంటి చూసారు ఎంత బాగా ఉండకట్టినట్టు. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుని ఇది కలుపుకోవడమే. ఇంకా ఇలా కాస్త జారుగానే కలుపుకోవాలి. ఇవన్నీ పిండి అయితే ఇలా కలుపుకున్నాం కదా. చూడండి ఇలా రావాలి. చూడండి పిండి ఇప్పుడైతే ఇగోండి ఇలా మురుకులు గొట్టం ఉంది కదా, ఇందులో స్టార్ ఉన్నది కదా సింగిల్ది, ఇది వేసుకొని ఈ చక్రం అయితే మనం ముందు ఇందులోకి పిండి అయితే ఒత్తుకుందాం. అలాగని పర్లేదు, లేదు మనకు చేతితో చేయడం కనుక బాగా వచ్చింది అంటే చేతితో కూడా చేసుకోవచ్చు. ఇగోండి చూడండి అమ్మ ఎలా చేతితోనే చేసింది. ఇది చూడండి చేతితో ఇలా వేసుకోవచ్చు. దీనికి సకినాలు గొట్టమే ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇలా చేతితో జాగ్రత్తగా వేసేయచ్చు. కాకపోతే మనం అంత బాగా తిప్పలేం కదా, అందుకని జంతికల గొట్టంలో ఈజీగా అయిపోతుంది అని చెప్పి జంతికల గొట్టం అయితే చెప్పాను. చూస్తున్నారా, ఈ పిండి అంతా ఇలా ఉంటే ఆరిపోతుంది కదా, అందుకని ఒక డబ్బాలోకి అయితే మొత్తం పిండి అంతా వేసేసుకొని మూత పెట్టి ఉంచుకుంటే తర్వాత మనం కొంచెం కొంచెం పిండి బయటికి తీసుకుంటూ మనం చేసుకున్నామంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది అనమాట. ఇగోండి ఇలా మనం ఒక డబ్బాలో తీసుకున్నాక ఇది మూత పెట్టుకుందాం. ఇగోండి ఇలా అన్నీ మనమైతే ఈ చుప్పులన్నీ ఒత్తుకున్నాక అప్పుడు నెక్స్ట్ ఏమిటనేది చూద్దాం. ఇగోండి ఇలా అన్నీ సకినాలు ఒత్తుకున్నాక మొత్తం ఇలా వచ్చింది కదా. అయితే అందులోంచి కొంచెం పిండి అయితే తీసుకుని వేరేగా పెట్టుకుని ఇలా చేసుకున్నాం అనమాట. ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవి ఒకటి వేసేసి ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. ఇగోండి ఇప్పుడు ఇంకా ఆయిల్ వేడెక్కిందిలో చిన్న ముక్క వేసి చూసాను. ఇప్పుడు ముందైతే ఇగోండి ఇలా ఒక్కొక్కటి ఒక అట్లకర్ర సహాయంతో మనం వేసుకున్నామంటే లోపల అది విరిగిపోకుండా జాగ్రత్తగా వేడి అయితే అవుతుంది. ఒక 2 కానీ 3 కానీ వేయాలన్నమాట. ఎక్కువ వేసినా కూడా మనకి విరిగిపోతాయి. అది పూర్తిగా ఫ్రై అయినాకే ఇంకో సైడ్కి తిప్పుకోవాలన్నమాట. అప్పుడు చూడండి చూస్తుంటే చాలా బాగా కనబడుతుంది కదా.
ఇది పూర్తిగా లో ఫ్లేమ్లో కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేగాని మనం హై ఫ్లేమ్లో పెట్టాము అంటే వేరం ఫ్రై అయిపోద్ది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అనమాట. ఇలా కాస్త ఫ్రై అయిందంటే అప్పుడు వెనక్కి తిప్పుకుందాం. ఇదిగోండి ఇలా కొంచెం అందులోంచి ఆ పిండే కొంచెం తీసుకుని అందులో కాస్తంత కారం కలుపుకుని ఇలాగా పాలకాయలాగా వేసుకున్నాం అనమాట. ఇవి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు, సో అందుకని చెప్పి ఇది ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు కాస్త ఇదిగోండి ఇవి టర్న్ చేసుకుందాం జాగ్రత్తగా, లేదు అంటే విరిగిపోతాయి అన్నమాట. ఇవి మనం టర్న్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఇప్పుడు ఇంకాస్త మరి అవి ఒక పక్కకి మనం టర్న్ చేసేసుకున్నాం కాబట్టి ఇందులో ఇంకో ఒకటి వేసినా కూడా అది ఫ్రై అవుతూనే పైకి తేలిపోయింది కాబట్టి ఆల్రెడీ మరి ఇంకా ప్రాబ్లం లేదనమాట. ఇంకా కాస్త మరొక 2 వేసినా ఏమవ్వదు. అది ఇంకోండి ఇలా ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయినట్టే ఇంకా మనం తీసేద్దాం. చూడండి పూర్తిగా బ్రౌన్ రావాలి, గోల్డ్ కలర్ రావాలి అనుకుంటా కాస్త తెల్లగానే తీయాలి. ఇవి కాస్త తెల్లగానే ఉంటాయి, అది లోపల మాత్రం బాగా ఫ్రై అయిపోతాయి అనమాట. అంటే మనకి ఆయిల్ పొంగడం ఆగిపోయింది అంటే మనకి ఇంకని మనం తీసేయచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇంకో అయితే వేసేద్దాం. చూడండి వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి. ఏ మాత్రం మనం తేడా చేసినా కూడా వెంటనే విరిగిపోతుంది అనమాట. చూడండి కాస్త మనం స్పీడ్ అయ్యామంటే చూడండి ఇదిగోండి ఇలా ముక్కలు అయిపోతాయి. చూస్తున్నారా? చూడండి పూర్తిగా ఫ్రై అయ్యాక ఎంత బాగా కనబడుతుంది కదా. ఇంకా కాస్త చల్లారితే ఇంకా బాగా కనబడుతుంది, ఇంకా టేస్ట్ చాలా బాగా వదులుతుంది. కాకపోతే చల్లారాలి. ఇగోండి ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా చూడండి మనం చూపిస్తున్నాను కదా ఎంత రెడ్గా బాగా ఫ్రై అయ్యింది. అలానే ఇది చూస్తున్నారా ఎంత క్రంచీగా ఉన్నదో, విరిపి చూసినా కూడా ఎంత గుల్లగా బాగా చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.